కొండగట్టు పక్కనే పాడుబడిన బావి, అందులో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు వెళ్ళి చూస్తే ఓ యువకుడి మృతదేహం తేలియాడుతోంది. నడుముకు పెద్ద రాయి కట్టుకుని బావిలో దూకినట్లుగా పోలీసులు అనుమానించారు. సోషల్ మీడియా సాయంతో మృతదేహం ఎవరిదో గుర్తుపట్టినా అసలు ఆ యువకుడు ఎంత దూరం ఎలా వచ్చాడో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఓ యువతి విషయంలో జరిగిన గొడవే యువకుడి చావుకు కారణమా? ఇంతకీ ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు అతనిది హత్యేనా? సోషల్ మీడియా పరిచయాలు, ఇన్స్టాగ్రామ్ కబుర్లు ఓ దశ వరకు బాగానే ఉంటాయి. కానీ వాటిని సీరియస్ గా తీసుకున్నామా జీవితం చిక్కుల్లో పడ్డట్లే. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువతితో కబుర్లు చెప్పిన ఆ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. రాష్ట్రం సరిహద్దులు దాటి మరీ వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. యువతి స్నేహితుల బెదిరింపులకు భయపడి బలవన్మరణానికి పాల్పడ్డా, లేక యువకుల మధ్య జరిగిన గొడవలో హత్య చేసి మృతదేహం బావిలో పడేశారా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. హైదరాబాదులో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని ఓ పాడుబడిన బావిలో శవమై తేలాడు. నడుముకు పెద్ద రాయి కట్టుకుని బావిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే కుళ్లిపోయిన దశలో ఉన్న మృతదేహాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయగా, తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఐలాపురానికి చెందిన అంకం రాహుల్ గా అతని తల్లిదండ్రులు గుర్తించారు. హుటాహుటిన సింగరాయకొండ చేరుకుని మృతదేహంపై ఉన్న బట్టలు, గుర్తులు ఆధారంగా తమ బిడ్డేనని నిర్ధారించారు. హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న అంకం రాహుల్ గత నెల 27న అదృశ్యమయ్యాడు. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద రాహుల్ ను అతని స్నేహితుడు దింపాడు. ఆ తర్వాత శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి సింగరాయకొండ వచ్చినట్లు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయితే రాహుల్ అక్కడికి ఎందుకు వెళ్లాడో ఎవరికి అర్థం కావడం లేదు. తమ బిడ్డకు ఈత కూడా వచ్చని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రాహుల్ తల్లిదండ్రులు తెలిపారు. పైగా ఇంత దూరం వచ్చి ఎందుకు చనిపోతాడు ప్రశ్నిస్తున్నారు. వేరే కళాశాలకు చెందిన యువకులతో రాహుల్ గొడవ పడినట్లు తెలిసిందని, వారే రాహుల్ ను ఇక్కడికి రప్పించి హత్య చేశారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. మా బాబు సూసైడ్ చేసుకోలేదని అనుకుంటున్నా. ఈ వాళ్ళ ట్రాప్లను పడి దాదాపు ఇక్కడికి వస్తే అదే రాత్రి అది వెళ్ళకపోయాయేమని వేసి ఉంటారని సూసైడ్ చేసుకునేటోడైతే ఇంత దూరం వచ్చి సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు? ఇంత లవ్ లాంటిది అనంతా లేననిపిస్తుంది నాకు. అయితే అక్కడ ఎంబీఎస్ఆర్ కాలేజీకి ఇంటర్న్షిప్కి 15 రోజులు. అప్పుడు ఆ పిల్లగాంతో ఒక పిల్లగాంతో వెళ్ళిపెట్టుకున్నట్టయితే తెలిసింది మాకు. ఇప్పుడు మాతృశ్రీ కాలేజీ నుంచి ఎంబీఎస్ఆర్ కాలేజీకి 15 రోజులు ఇంటర్న్షిప్ అయిందట. వారం రోజుల తర్వాత మా ఎంబీఎస్ఆర్ కాలేజీ పిల్లగాంతో లొల్లి అయిందట. లొల్లైన తర్వాత 2 రోజులు పోలేదట. 3వ రోజు అంటే మా సోమవారం మంగళవారం పోలేదట. బుధవారం నాడు పారిపోయి ఇటు వచ్చి ఇక్కడ డెడ్ బాడీ కదా. ఇటీవల రాహుల్ కు ఇన్స్టాగ్రామ్ లో ఓ అమ్మాయి పరిచయమైనట్లు తెలిసింది. ఆమె వేరొకరిని ప్రేమిస్తూనే రాహుల్ తోనూ చాటింగ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ ఆ యువతిని బెదిరించగా, ఆ యువతి ఆ విషయం తన స్నేహితులకు చెప్పగా వారు రాహుల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ యువతి కళాశాలకు వచ్చి సారీ చెప్పాలంటూ రాహుల్ పై ఒత్తిడి తెచ్చారని, అది తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంకం రాజేశ్వర్ అనే అతను మాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ బట్టలు, ఆ మృతదేహానికి ఉన్నటువంటి బట్టలు ఒక అబ్బాయి అంకం రాహుల్ అనేసి సైదాబాద్ ఏరియాలో కాలేజీలో చదువుకుంటుంది. ట్రైన్ ఎక్కి వెళ్ళినట్టుగా, కాచిగూడ ట్రైన్ ఎక్కి వెళ్ళినట్టుగా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో, కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది, మిస్సింగ్ కంప్లైంట్. ఆ విధంగా చెప్పడం జరిగింది. బట్టల్ని, ఆ మెడలో ఉన్న లాకెట్ని, మలతాడుకున్నటువంటి వాటిలన్నింటినీ, ప్లస్ కాలుకున్నటువంటి వాటిలన్నింటినీ కూడా గుర్తించి అవి వారి అబ్బాయి అంకం రాహుల్ అనేసి వాళ్ళు నిర్ధారణ చేశారు.
కానీ పోలీసు వారి ప్రకారం DNA ప్రొఫైల్ మ్యాచ్ అయ్యేంత వరకు మేము ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంట్లో పూర్తి విచారణ జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత దానికి నిజానిజాలు వాస్తవాలు బయటకు వచ్చాక పూర్తి వివరాలు తెలియపరుస్తాం. అయితే రాహుల్ హైదరాబాద్ నుంచి సింగరాయకొండ వరకు వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పైగా మృతదేహం నడుము, కాళ్లకు రాళ్లు కట్టి ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.